బెంజమిన్ నెతన్యాహుపై ప్రస్తుతం ఇజ్రాయెల్లో 3 ప్రధాన అవినీతి కేసులు కొనసాగుతున్నాయి. ఇవి కేస్ 1000, కేస్ 2000, కేస్ 4000గా పిలువబడుతున్నాయి. కేస్ 1000లో నెతన్యాహు హాలీవుడ్ నిర్మాత ఆర్నాన్ మిల్కాన్ మరియు బిజినెస్ మ్యాన్ జేమ్స్ ప్యాకర్ వంటి వారి నుండి విలువైన బహుమతులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిలో సిగార్లు, షాంపెయిన్లు, ఆభరణాలు ఉన్నాయి. దీన్ని విశ్వాస ద్రోహంగా పరిగణించారు. కేస్ 2000లో ఆయన పత్రిక యజమాని ఆర్నాన్ మోజెస్తో రహస్య ఒప్పందం చేశారని, ఆయనకు అనుకూల కవరేజ్ ఇస్తే ప్రభుత్వ చట్టాల ద్వారా ప్రత్యర్థి పత్రికను ఆపుతానని ప్రతిపాదించాడని ఆరోపించారు. ఇది కూడా విశ్వాస ద్రోహం కింద వస్తుంది. కేస్ 4000 అత్యంత తీవ్రమైనదిగా పరిగణించబడుతోంది. ఇందులో నెతన్యాహు బెజెక్ టెలికాం కంపెనీకి విధాన రాయితీలు ఇస్తూ దానికి చెందిన వల్లా న్యూస్ వెబ్సైట్ తనకు అనుకూల కవరేజ్ ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిలో ఆయనపై లంచం, ఫ్రాడ్, విశ్వాసద్రోహం కేసులు నమోదయ్యాయి. ఈ 3 కేసుల విచారణ 2020లో ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగుతోంది.